నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతు నేపథ్యంలో విదేశాంగ శాఖ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. సమాచారం సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతు నేపథ్యంలో విదేశాంగ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది? నేపాల్ వరదలకు సంబంధించి అకస్మాత్తుగా సంభవించినటువంటి వరదల నేపథ్యంలో భారతీయులు దాదాపు 100 నుంచి 120 మంది వరకు మిస్ అయి ఉండొచ్చు అని చెప్పి ఇప్పటివరకు భారత విదేశాంగ శాఖ అంచనా వేస్తోంది. అయితే మొత్తం నేపాల్ టూరిజం బోర్డు ఇచ్చినటువంటి 2 బులెటిన్ లో మొత్తం 290 మంది విదేశీయులు ఉన్నారు. వారిలో 105 మంది వరకు భారతీయులు ఉన్నారు అని చెప్పి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అధికారిక సమాచారం ప్రకారం, నేపాల్ ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో నేపాల్ కు సంబంధించినటువంటి వరదల్లో బ్రిడ్జిలు, రోడ్లు దాదాపుగా అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ సహాయం కోసం సిద్ధమైంది. భారత విదేశాంగ శాఖ ఇప్పుడు అన్ని చర్యలను ముమ్మరం చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. అందుకు అనుగుణంగా భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఆధారం చేసుకుని భారతీయులకు అవసరమైనటువంటి సహకారాన్ని అందించేందుకు నేపాల్లో 2 హెల్ప్ లైన్ నెంబర్లను భారత విదేశాంగ శాఖ కేటాయించింది. ఎవరైనా నేపాల్లో ఉన్నటువంటి ఎంబసీని కాంటాక్ట్ చేయాలని, రాయబార కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని, ఏదైనా ఎమర్జెన్సీ అయినా అదేవిధంగా సమాచారం తెలుసుకోవడం కోసమైనా ఇచ్చినటువంటి నెంబర్లను సంప్రదించవచ్చు అని చెప్పి విదేశాంగ చెప్పింది. అదే సందర్భంలో విదేశాంగ శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం రిలీఫ్ మెటీరియల్ పంపించడానికి అవసరమైనటువంటి అదేవిధంగా వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు